Cryptography and network security. So, CNS అనే సబ్జెక్ట్లో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ టాపిక్స్, లెట్స్ డిస్కస్ దెమ్. సో, సిక్స్త్ సెమిస్టర్ R22, లెట్స్ సి JNTUH సిలబస్ ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంది. లెట్స్ సి వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ అని. సో నౌ ఇఫ్ యూ సీ ఇన్ ద యూనిట్ 1, దీంట్లో ఏంటంటే ఇంట్రొడక్షన్ పార్ట్ని మీరు స్కిప్ చేయొచ్చు కంప్లీట్గా. నీడ్ ఫర్ సెక్యూరిటీ ఇది కొంచెం చూసుకోండి. నీడ్ ఫర్ సెక్యూరిటీ ఎందుకంటే కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ, అవైలబిలిటీ, CIA ట్రయాడ్ అని ఒకటి ఉంటుంది, దాని గురించి చూసుకోండి. సెక్యూరిటీ అప్రోచెస్ అంటే హౌ విల్ సెక్యూరిటీ మనం ఎట్లా అంటే ఇఫ్ యూఆర్ అంటే ఈ పార్ట్ నుంచి క్వశ్చన్ రాదు, బట్ ఈ నీడ్ ఫర్ సెక్యూరిటీ అయితే రాదు. ఈ రెండు టాపిక్స్ నుంచి అయితే క్వశ్చన్ రాదు. సెక్యూరిటీ అప్రోచెస్ ఆర్ సెక్యూరిటీ ఇది సర్వీసెస్ మెకానిజమ్స్ ఉంది కదా, దీని నుంచి రావచ్చు, బట్ దెర్ ఇస్ నో హై ఛాన్సెస్. ఎక్కడి నుంచి వస్తుందో ఐ విల్ జస్ట్ సే వెయిట్. సో సెక్యూరిటీ అప్రోచెస్ ఉంది కదా, ఇది నార్మల్గా చూసుకోండి. సెక్యూరిటీ అప్రోచెస్ అంటే హౌ వి విల్ ట్యాకిల్ వెన్ సెక్యూరిటీ బ్రీచ్ హ్యాపెన్స్, డేటా బ్రీచ్ హ్యాపెన్ అప్పుడు ఏంటో చూసుకోండి. ప్రిన్సిపల్స్ ఇదంతా అవసరం లేదు. వాట్ ఆర్ టైప్స్ ఆఫ్ సెక్యూరిటీ అటాక్స్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ సమ్వాట్. టైప్స్ ఆఫ్ సెక్యూరిటీ అటాక్స్ అంటే 2 టైప్స్ ఉంటాయి, ప్యాసివ్ అటాక్స్ అండ్ యాక్టివ్ అటాక్స్. దాని గురించి రాయాలి. ప్యాసివ్ అంటే ఏంటి, జస్ట్ రీడ్ ఒకటే చేయగలుగుతాం. యాక్టివ్ అటాక్స్ అంటే రీడ్ అండ్ రైట్ బోత్ చేయగలుగుతాం. నేను మొత్తం డీప్గా చెప్పట్లే, యాక్టివ్ అండ్ ప్యాసివ్ జస్ట్ చెప్తున్నా ఓవర్ వ్యూ. సెక్యూరిటీ సర్వీసెస్ ఏముంటాయి, సెక్యూరిటీ మెకానిజం, ఇక్కడ వరకు అంటే టైప్స్ ఆఫ్ అటాక్స్, సెక్యూరిటీ సర్వీసెస్ అండ్ సెక్యూరిటీ మెకానిజమ్స్ ఆర్ ఇంపార్టెంట్. సో ఏ మోడల్ ఫర్ నెట్వర్క్ సెక్యూరిటీ క్రిప్టోగ్రఫీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ చాప్టర్లో వెరీ ఇంపార్టెంట్ అనేది ఇది. సో మోడల్ ఏంటంటే ఒక డయాగ్రామ్ ఉంటుంది, లైక్ సెండర్ రిసీవర్ డయాగ్రామ్ ఉంటుంది. సెండర్ నుంచి రిసీవర్కి మనం పంపించే మెసేజ్ అనేది ఇన్ ఏ సెక్యూర్డ్ ఛానల్లో ఎలా మనం పంపిస్తామో దాని గురించి ఒక మోడల్ ఉంటుంది. వెరీ ఈజీ. దిస్ ఈజ్ లైక్ సెండర్ విల్ సెండ్ ఒక ఎన్క్రిప్షన్ ఛానల్ ఉంటుంది, ఎన్క్రిప్ట్ అవుతుంది. ఎన్క్రిప్టెడ్ మెసేజ్ నెట్వర్క్ త్రూ పాస్ అయ్యి రిసీవర్ దగ్గరికి వెళ్తుంది. రిసీవర్ విల్ డీక్రిప్ట్ ద మెసేజ్ అండ్ హీ విల్ రీడ్ దట్. అదొక ఈజీ. దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ ద మోస్ట్ ఇంపార్టెంట్ 100% దీని నుంచి క్వశ్చన్ వస్తాయి ఏంటంటే కాన్సెప్ట్ అండ్ టెక్నిక్స్. ఏంటంటే ప్లేన్ టెక్స్ట్ అంటే మీకు ఏందో తెలుసా అంటే సైఫర్ టెక్స్ట్. ప్లేన్ టెక్స్ట్ అంటే నార్మల్ మనం సెండ్ చేసే మెసేజ్. సైఫర్ టెక్స్ట్ ఏంటంటే ద ప్లేన్ టెక్స్ట్ విచ్ గాట్ ఎన్క్రిప్టెడ్ కదా, దాన్ని సైఫర్ టెక్స్ట్ అంటారు. సో సబ్స్టిట్యూషన్ టెక్నిక్స్ దీంట్లో ఫస్ట్ వచ్చాయి. సబ్స్టిట్యూషన్ టెక్నిక్స్లో ఏముంటాయి అంటే లైక్ సీజర్ సైఫర్ వచ్చాయి, ప్లే ఫేర్ సైఫర్, సీజర్ సైఫర్, సబ్స్టిట్యూషన్ సైఫర్, ఇంకేముంటాయి వన్ ప్యాడ్ సబ్స్టిట్యూషన్, మల్టిపుల్ ప్యాడ్ సబ్స్టిట్యూషన్, అలా ఉంటాయి. వెరీ ఈజీ. సబ్స్టిట్యూషన్ టెక్నిక్స్ అనేది చాలా ఈజీ. ట్రాన్స్పోర్టేషన్ టెక్నిక్స్ కూడా చాలా ఈజీ. ట్రాన్స్పోర్టేషన్ టెక్నిక్స్ అంటే సబ్స్టిట్యూషన్ టెక్నిక్స్లో ఏం చేస్తామంటే వి విల్ రీప్లేస్ ద క్యారెక్టర్స్, ఒరిజినల్ టెక్స్ట్ని మనం రీప్లేస్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు నా పేరు మోనిష్ కాబట్టి MONISH కాబట్టి MONI, ఇప్పుడు ఎంని సబ్స్టిట్యూషన్కి ట్రాన్స్పోర్టేషన్కి డిఫరెన్స్ ఏంటంటే సబ్స్టిట్యూషన్లో ఉన్న క్యారెక్టర్సే వాడాలనే రూల్ లేదు. ఇప్పుడు ఎంని నేను Z కూడా చేయొచ్చు, బట్ ట్రాన్స్పోర్టేషన్లో ఏంటంటే ఇప్పుడు MONISH ఉంది కాబట్టి ఐ కెన్ జస్ట్ మేక్ వేరియస్ పర్మిటేషన్స్ అవుట్ ఆఫ్ ఇట్. అంటే ఇప్పుడు 1 2 3 4 5 ఉందంటే నేను ఆ 1 2 3 4 5నే వాడాలి, 6ని తీసుకురాలేను నేను. ట్రాన్స్పోర్టేషన్ టెక్నిక్స్లో ఎలా మనం ఎన్క్రిప్ట్ చేస్తామో దాని గురించి దీస్ టెక్నిక్స్ ఆర్ అబౌట్. సో సబ్స్టిట్యూషన్ టెక్నిక్స్, ట్రాన్స్పోర్టేషన్ టెక్నిక్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండు టెక్నిక్స్ నుంచి ఏదో ఒకటి ఎగ్జామ్లో పక్కా వస్తుంది. నెక్స్ట్ ఎన్క్రిప్షన్ అంటే ఏంటి, డీక్రిప్షన్ అంటే ఏంటి, దాని గురించి చూడాలి. ఎన్క్రిప్షన్ అంటే ప్లేన్ టు సైఫర్, సైఫర్ టు ప్లేన్ అంటే డీక్రిప్షన్. సో అసిమెట్రిక్ కీ క్రిప్టోగ్రఫీ అండ్ సిమెట్రిక్ కీ క్రిప్టోగ్రఫీ, దీని మీద నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. సిమెట్రిక్ కీ అంటే ఒకటే కీ యూజ్ చేస్తాం ఫర్ ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్. అసిమెట్రిక్ కీ అంటే ఎన్క్రిప్షన్కి పబ్లిక్ కీ యూజ్ చేస్తాం అండ్ డీక్రిప్షన్కి ప్రైవేట్ కీ యూజ్ చేస్తాం. దాని అడ్వాంటేజెస్ ఏంటి అదంతా దాని గురించి. స్టికానోగ్రఫీ నాట్ దట్ ఇంపార్టెంట్. కీ రేంజ్, ఇవి కీ రేంజ్, కీ సైజ్ ఇవంతా ఏంటి సెకండ్ యూనిట్ టాపిక్స్. అది జస్ట్ ఓవర్వ్యూ ఉంటుంది, కీ సైజ్ అంటే ఏంటి అదంతా. సో దిస్ ఈజ్ అబౌట్ ఫస్ట్ యూనిట్. నెక్స్ట్ ఈస్ యూనిట్ 2. యూనిట్ 2 వచ్చేసరికి వెరీ ఇంట్రెస్టింగ్, చాలా మంచిగా అనిపిస్తుంది. కోర్ అంటే కొంచెం చాలామంది టఫ్ కూడా ఉంటుంది, బట్ ద ఇంటర్నల్ వర్కింగ్ ఆఫ్ ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్ అనేది మొత్తం మనకు సెకండ్ యూనిట్లో ఉంటుంది. సో సిమెట్రిక్ కీ సైఫర్స్ అండ్ ఎసిమెట్రిక్ కీ సైఫర్స్ 2 టాపిక్స్ ఉన్నాయి కదా. సో రెండింటి నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది, 2 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఏ విల్ బి సిమెట్రిక్, B విల్ బి ఎసిమెట్రిక్. ప్రిపేర్ 1 టాపిక్ వెరీ వెల్ సో దట్ యూ కెన్ రైట్ 1 క్వశ్చన్ ఈజీలీ. సో బ్లాక్ సైఫర్ ప్రిన్సిపల్స్లో మనకు DES, AES ఇవి 2 బ్లాక్ సైఫర్ ప్రిన్సిపల్. బ్లాక్ సైఫర్ ఏంటంటే ఒక ప్లేన్ టెక్స్ట్ ఉంటే దాన్ని సెట్ ఆఫ్ బ్లాక్స్లో డివైడ్ చేస్తుంది. DES అండ్ AES ఆర్ అప్లికేషన్స్ ఆఫ్ బ్లాక్ సైఫర్. సో DES algorithm ఈజ్ డేటా ఎన్క్రిప్షన్ స్టాండర్డ్. AES అంటే అడ్వాన్స్ ఎన్క్రిప్షన్ స్టాండర్డ్. ఈ రెండు
ఇన్సైడ్ వర్కింగ్ ఎలా వర్క్ అవుతుందో దాని గురించి ఇన్ డెప్త్గా ఉంటుంది చాలా. యూ నీడ్ టు ప్రిపేర్ దిస్. దీంట్లో 16 రౌండ్స్ వాడతాం డిఈఎస్లో, ఏఈఎస్లో 10 రౌండ్స్ వాడతాం. ఇక్కడ కీ సైజ్ వచ్చేసి 64 బిట్ ఉంటుంది, ఇక్కడ కీ సైజ్ వచ్చి 128 బిట్స్ ఉంటుంది. సో బ్లోఫిష్ కూడా ఇట్ ఈస్ అన్ అప్లికేషన్ ఆఫ్ బ్లాక్ సైఫర్. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో RC5 ఐడియా ఇవన్నీ బ్లాక్ సైఫర్ అప్లికేషన్సే. సో యూ నీడ్ టు ప్రిపేర్. దీంట్లో వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి డిఈఎస్ అండ్ ఏఈఎస్. వేరే జస్ట్ పైపైకి చూసుకోండి, బట్ డిఈఎస్ అండ్ ఏఈఎస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో కమింగ్ టు ద ఏసిమెట్రిక్, నేను చెప్పాలంటే సిమెట్రిక్ కన్నా ఏసిమెట్రిక్ ఈజ్ ఈజీ. సి నో ప్రిన్సిపల్స్ ఆఫ్ పబ్లిక్ కీ క్రిప్టో సిస్టమ్స్ నాట్ దట్ ఇంపార్టెంట్. దీంట్లో వెరీ ఇంపార్టెంట్ ఈస్ ద ఆర్ఎస్ఏ ఆల్గోరిథం అండ్ ద డిఫీ-హెల్మన్ కీ ఎక్స్చేంజ్. ఇప్పుడు ఆర్ఎస్ఏ ఆల్గోరిథంలో మనము ఎసిమెట్రిక్ కీ క్రిప్టోగ్రఫీ కరెక్ట్ కదా. ఆర్ఎస్ఏ అల్గోరిథం ఎలా వర్క్ అవుతుందో దాని మొత్తం మ్యాథ్స్ ఉంటుంది దీంట్లో. చైనీస్ రిమైండర్ థియరం, యూలర్ టోషన్ ఫంక్షన్, దాని అన్నిటి ప్రైమ్ నంబర్స్, జీసీడీ, అవన్నీ మ్యాథ్. మీకు మ్యాథ్స్ ఎక్కువ అంత క్లియర్గా రాదంటే యూ జస్ట్ గో ఫర్ సిమెట్రిక్ కీ. మ్యాథ్ కొంచెం వచ్చు అంటే యూ క్యాన్ గో ఫర్ ఆర్ఎస్ఏ అండ్ డెఫీ-హెల్మన్. ఎందుకంటే ఈ రెండిట్లో ఫుల్ మ్యాథ్ ఉంటుంది. ఆర్ఎస్ఏ అండ్ డెఫీ-హెల్మన్ కీ ఎక్స్చేంజ్లో జీసీడీ, మాడ్యులర్ ఇన్వర్స్, మాడ్యులర్ అర్థమెటిక్, ఆ కాన్సెప్ట్స్ అన్నీ ఉంటాయి. బట్ ఎసిమెట్రిక్ ఈ రెండు ఆర్ఎస్ఏ ఆర్ హెల్మన్ నుంచే క్వశ్చన్ వస్తుంది, అదైతే పక్కా. సో దీంట్లో చాలా టాపిక్స్ ఉన్నాయి, దీంట్లో 2 టాపిక్స్ ఉన్నాయి అండ్ ఈజీ ఆల్సో. నేనైతే ఏసిమెట్రిక్ చదువుకున్నాను అంట. సో దిస్ ఇస్ అబౌట్ యూనిట్ 2. కమింగ్ టు ద యూనిట్ 3, హ్యాష్ ఫంక్షన్స్ అండ్ కీ మేనేజ్మెంట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కదా. సో ఫస్ట్ టాపిక్ వచ్చి మెసేజ్ అథెంటికేషన్. మెసేజ్ అథెంటికేషన్లో 3 టైప్స్ ఉంటాయి. మ్యాక్ ఉంటుంది, మెసేజ్ ఉంటుంది అండ్ హ్యాష్ కోడ్ ఉంటుంది. దట్ ఈస్ అబౌట్ టైప్స్ ఆఫ్ మెసేజ్ అథెంటికేషన్. తర్వాత SHA-512 వెరీ ఇంపార్టెంట్, పక్కా వస్తుంది దీని మీద క్వశ్చన్. SHA-512 అంటే ఏంది, హ్యాష్ జనరేట్ చేసే ఒక ఆల్గోరిథం. అంటే 512 కాబట్టి దాని లెంత్ 512 ఉంటుంది, అంటే అవుట్పుట్ లెంత్. SHA-256 కూడా ఉంటుంది. సో బేస్డ్ ఆన్ 512 ఇట్ ఇండికేట్స్ ద అవుట్పుట్ లెంత్ ఆఫ్ ద హ్యాష్ కోడ్ అంతే. తర్వాత మ్యాక్ అంటే మెసేజ్ అథెంటికేషన్ కోడ్. మెసేజ్ అథెంటికేషన్ కోడ్లో how we can achieve authentication, how can we achieve only confidentiality, how we can achieve both authentication and confidentiality మీద 3 diagrams ఉంటాయి. You can look over that. Next HMAC, CMAC, these are the applications of MAC. HMAC అంటే హ్యాష్ మెసేజ్ అథెంటికేషన్ కోడ్, CMAC అంటే సైఫర్ మెసేజ్ అథెంటికేషన్ కోడ్. నెక్స్ట్ డిజిటల్ సిగ్నేచర్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. డిజిటల్ సిగ్నేచర్ ఎన్క్రిప్షన్ దగ్గర ఎలా వాడతామో, మనకు సర్టిఫికేట్ అథారిటీ ఎవరు, సర్టిఫికేట్ అథారిటీ అంటే ఏంది, రిజిస్ట్రేషన్ అథారిటీ అంటే ఏంది, అవన్నీ టాపిక్స్ డిజిటల్ సిగ్నేచర్లో వస్తుంది. తర్వాత కీ మేనేజ్మెంట్ అండ్ డిస్ట్రిబ్యూషన్. దీంట్లో సిమెట్రిక్ కీ డిస్ట్రిబ్యూషన్ యూజింగ్ ఇది. దీంట్లో పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ద కెర్బెరోస్ ఇస్ నెట్వర్క్ అథెంటికేషన్ ప్రోటోకాల్. కెర్బెరోస్ ఇస్ ఏ నెట్వర్క్ అథెంటికేషన్ ప్రోటోకాల్, వెరీ ఇంపార్టెంట్. అండ్ ద X.509 అథెంటికేషన్ సర్వీస్, దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇది ఎందుకు యూజ్ చేస్తాము, దీని మీద ఒక గ్రాఫ్ ఉంటుంది, అది యూ కెన్ సీ అబౌట్ దిస్ ఈజ్ అబౌట్ యూనిట్ 3. నెక్స్ట్ యూనిట్ 4, ట్రాన్స్పోర్ట్ లేయర్ సెక్యూరిటీ, TLS అండ్ వైర్లెస్ నెట్వర్క్ సెక్యూరిటీ. దీంట్లో ట్రాన్స్పోర్ట్ లేయర్లో మీకు SSH ప్రోటోకాల్ ఒకటి ఉంటుంది, SLS ప్రోటోకాల్ ఒకటి ఉంటుంది. సారీ SLS అంటున్నా, SSL సెక్యూర్ సాకెట్ లేయర్, SSL ప్రోటోకాల్ ఒకటి ఉంటుంది. SSL ప్రోటోకాల్లో మీకు మళ్ళీ ఏంటి రికార్డ్ ప్రోటోకాల్, హ్యాండ్ షేక్ ప్రోటోకాల్, అవన్నీ HTTP ప్రోటోకాల్ అవన్నీ వస్తాయి దీంట్లో. ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్ SSL అన్నది ఎక్కడ అంటే ట్రాన్స్పోర్ట్ లేయర్కి అప్లికేషన్ లేయర్కి మధ్యలో ఉంటుంది. ఇట్ విల్ ప్రొవైడ్స్ అ ఛానల్ ఫర్ సెక్యూర్ కమ్యూనికేషన్, వెరీ ఇంపార్టెంట్ SSL కంపేర్ టు SSH. SSLలో వచ్చేది ఎందుకంటే దీంట్లో ఇదేంటి దాని ఏమంటారు, హ్యాండ్ షేక్ ప్రోటోకాల్ ఉంది, రికార్డ్ ప్రోటోకాల్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 4 టైప్స్ ఆఫ్ ప్రోటోకాల్స్ ఇంటర్నల్లీ ఉంటాయి కాబట్టి, అలర్ట్ ప్రోటోకాల్ అవన్నీ ఉంటాయి కాబట్టి SSL వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. తర్వాత వైర్లెస్ ల్యాన్లో వచ్చేసరికి మొబైల్ సెక్యూరిటీ, మొబైల్లో మనం సెక్యూరిటీ ఎలా అచీవ్ చేస్తాం దాని గురించి దీని మీద క్వశ్చన్స్ అడుగుతాయి. IEEE 802 వైర్లెస్ ల్యాన్, ఇది మీకు కంప్యూటర్ నెట్వర్క్స్లో కూడా మీరు చదువుకునే ఉంటారు వైర్లెస్ ల్యాన్. దిస్ ఈజ్ అబౌట్ యూనిట్ 4. వైర్లెస్ ల్యాన్లో మనకు ఫిజికల్ డివైజెస్కి నాన్ ఫిజికల్ డివైజెస్కి తేడా ఏంటి, ఎందుకు వైర్లెస్ ల్యాన్స్ ఆర్ యూజువల్లీ అటాక్డ్, ఎట్లా ఏ ఛానల్ త్రూ దే ఆర్ అటాక్డ్, దాని గురించి ఉంటుంది. యూనిట్ 5లో వచ్చేసి ఈమెయిల్ సెక్యూరిటీ, PGP, ప్రిటీ గుడ్ సర్వీసెస్, వెరీ ఇంపార్టెంట్. PGPలో కూడా 3 డయాగ్రామ్స్ ఉంటాయి. ఓన్లీ అథెంటికేషన్ ఎలా, ఓన్లీ కాన్ఫిడెన్షియాలిటీ ఎలా, బోత్ అథెంటికేషన్ అండ్ కాన్ఫిడెన్షియాలిటీ ఎలా, వి విల్ డిస్కస్ అబౌట్ PGP. సో PGP సర్వీసెస్ ఉంటాయి, 6 సర్వీసెస్, దాని గురించి రాయాలి. ఈమెయిల్ కోసం వాడతాము, ఈమెయిల్ సెక్యూరిటీ కోసం PGP వాడతాం. అదే SMIME, ఇది దీని గురించి ఉంటుంది. S అంటే ఇట్ రిప్రజెంట్ సెక్యూర్,
నార్మల్ ఎంఐఎం మీన్స్ సెక్యూర్. దాని తర్వాత ఐపీసెక్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ దగ్గర వీ విల్ యూస్ త్రూ అవుట్ వెబ్లో మనం పేమెంట్ చేసేటప్పుడు కానీ హౌ వీ మెయింటైన్ అథెంటికేషన్ అండ్ కాన్ఫిడెన్షియాలిటీ డ్యూరింగ్ ఇన్ ద ఇంటర్నెట్ అనేది ఐపీసెక్లో చూస్తాం. నెక్స్ట్ ఇంటర్నెట్ కీ ఎక్స్చేంజ్ ప్రోటోకాల్స్ కొన్ని ఉంటాయి. దిస్ ఈజ్ అబౌట్ ఇట్. కేస్ స్టడీస్ దీంట్లో ఇక్కడ ఇంటర్ బ్రాంచ్ పేమెంట్స్ ఉంది కదా, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్. క్రాస్ సైట్ స్క్రిప్టింగ్లో యూ విల్ హ్యావ్ ఎక్సెసెస్, రిఫ్లెక్టెడ్ ఎక్సెసెస్, స్టోర్డ్ ఎక్సెసెస్, ఎస్క్యూఎల్ ఇంజెక్షన్, అలా కొన్ని ఉంటాయి. దిస్ ఈజ్ అబౌట్ యూనిట్ 5. సో మీరు చూస్తే దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, లైక్ వెరీ ఈజీ ఆల్సో. ఇఫ్ యూ వాంట్ ఎనీ టాపిక్ ఫ్రమ్ దిస్ లైక్ అంటే ఆర్ఎస్ఏ డిఎస్ఏ ఈ algorithms I can explain. If you want anything you can comment below. So thank you.